ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు పార్లర్‌కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు తెల్లగా అవ్వటానికి. ఇప్పుడు మీరు ఎటువంటి పార్లర్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. 5 నిమిషాల్లోనే ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా పక్కాగా తెల్లగా మారుతుంది. నేను మీకు లైవ్‌లోనే ప్రూవ్ చేస్తాను చూడండి. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేయండి. అలానే ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం ఈ స్కిన్ వైట్నింగ్ ప్యాక్ తయారు చేసుకోవడానికి క్లీన్గా ఉండే బౌల్ని తీసుకోవాలి. తరువాత ఫెయిర్ అండ్ లవ్లీని తీసుకుందామండి. ఇలా మీరు చిన్న ప్యాక్ని కూడా తీసుకోవచ్చు. 10 రూపీస్ లేదా ఇలా పెద్ద ప్యాక్ ఉంటే ఇలా కొద్దిగా తీసుకోండి. 10 రూపీస్ ప్యాక్ అయితే ఒక్కటి వేసుకోండి. ఫెయిర్ అండ్ లవ్లీ మన స్కిన్ కేర్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది సహజంగానే మన స్కిన్కి తెల్లగా మార్చడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే ఎంత డార్క్ స్కిన్ అయినా బ్రైట్గా మార్చడానికి బాగా వర్క్ అవుతుంది. ఇలాగ టేబుల్ స్పూన్ ఫెయిర్ అండ్ లవ్లీని వేసుకొని మొత్తం అంతా కలుపుకున్నాం కదా, అందులోకి ఒక టేబుల్ స్పూన్ రా మిల్క్ని వేసుకోండి. అంటే పచ్చి పాలుని వేసుకోండి. అంతా కూడా మిక్స్ అయ్యేటట్లుగా బాగా కలుపుకోవాలన్నమాట. పాలల్లో లాక్టిక్ అనే ఆమ్లం ఉంటుందండి. ఇది చర్మాన్ని తెల్లగా మార్చడానికి హెల్ప్ అవుతుంది. చర్మం పైన గీతలు, ముడతలు రాకుండా ఉండటానికి సహాయం చేస్తాయి. అలాగే ఎంత పెద్ద ఏజ్ ఉన్నా కానీ చర్మం అనేది చిన్న వయసు వారిలాగే కనపడుతుందండి. ఈ పాలు చాలా చక్కగా వర్క్ అవుతాయి. ఇక ఇలాగా పాలు ఫెయిర్ అండ్ లవ్లీ మిక్స్ చేసుకున్న తర్వాత అందులో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలన్నమాట. ఇలాగ పసుపును కూడా వేసుకోండి. మీ స్కిన్కి పసుపు సెట్ కాకపోతే స్కిప్ చేసి అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని వేసుకుందామండి. మీ స్కిన్ కేర్కి లెమన్ జ్యూస్ సెట్ అవ్వకపోతే 1 స్పూన్ వరకు టమాటో జ్యూస్ని కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా లెమన్ జ్యూస్ని వేసుకొని మొత్తం అంతా చాలా బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలండి. లెమన్ జ్యూస్ మన స్కిన్కి న్యాచురల్ బ్లీచ్ లాగా పనిచేస్తుంది. ఇక చర్మం పైన ఉండే మృత కణాలను తొలగిస్తుంది అనమాట. స్కిన్ని క్లియర్గా ఉంచేలాగా చేస్తుంది. ఇందులో మనం పసుపు వేసాం కదండి, ఆ పసుపు వల్ల మన ముఖం అనేది కాంతివంతంగా మెరిసేటట్లయితే చేస్తుంది. అలాగే మచ్చలు రాకుండా ఆపుతుంది. అలాగే ఎక్స్ట్రా హెయిర్ కూడా రాకుండా పసుపు చాలా బాగా హెల్ప్ చేస్తుందన్నమాట. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు హనీని కూడా వేసుకోవాలండి. హనీ కూడా మన స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది స్కిన్ పైన మచ్చలు, మొటిమలు రాకుండా ఆపుతుంది. అలాగే మన స్కిన్ని తెల్లగా మార్చడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ హనీ అనేది. ఇలాగ మొత్తం ఇంగ్రీడియంట్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్లుగా మిక్స్ చేసుకోవాలండి. చాలామంది పార్టీస్కి, ఫంక్షన్స్కి, ఇప్పుడు అసలే శ్రావణ మాసం అనేది వచ్చేసింది. ఇక టెంపుల్స్కి, అలాగే ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్కి ఇట్లా వెళ్ళేటప్పుడు గ్లోగా కనబడాలి, ముఖ్యంగా తెల్లగా కనపడాలి, స్కిన్ మీద ట్యాన్ అస్సలు ఉండకూడదు అనుకుంటారు. 5 మినిట్స్లో మీ స్కిన్ని తెల్లగా మార్చుకోవచ్చండి. మీరు ట్రై చేయండి, పక్కాగా రిజల్ట్ అనేది చూస్తారు. ఫస్ట్ మీరు కొంచెం హ్యాండ్ మీద ట్రై చేసి చూడండి, డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. అంత బాగా వర్క్ అవుతుందన్నమాట ఈ స్కిన్ వైట్నింగ్ ప్యాక్ అనేది. ఇలాగా స్కిన్ వైట్నింగ్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది కదండి. ఈ స్కిన్ వైట్ ప్యాకింగ్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల రా మిల్క్ని అయితే తీసుకోవాలండి. పచ్చి పాలని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ హనీని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి పాలు, హనీని మొత్తం అంతా బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ ప్యాక్ వేసుకునే ముందు మన ఫేస్ అనేది చాలా క్లీన్ చేసుకోవాలండి. అందుకని మనం ఇలా క్లెన్జింగ్ అయితే ప్రిపేర్ చేసామన్నమాట. ఇలా మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలాగ పచ్చి పాలని ఇంకా హనీని ఇలా బాగా మిక్స్ చేసుకొని మన ఫేస్ పైన క్లెన్జింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ ప్యాక్ వేసుకునే ముందు తప్పకుండా మీ ఫేస్ని అయితే ఇలాగా క్లెన్జింగ్ అయితే చేసుకోవాలన్నమాట. బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఫేస్ పైన దుమ్ము, డస్ట్ పార్టికల్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి మన ఫేస్ని అయితే క్లీన్ చేసుకొని తర్వాత ఈ ప్యాక్ని అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఫేస్ ప్యాక్ తయారైపోయింది. అలానే మన ఫేస్ క్లీన్ చేసుకోవడానికి ఇలాగ క్లెన్జింగ్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇక మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూసేద్దాం.
ముందుగా ఇలా కాటన్ని తీసుకొని ఇలా పాలల్లో డిప్ చేసి ఇలా పిండిన తర్వాత మన ముఖంకి ఇంకా మెడకి అంతా క్లీన్ చేసుకోవాలి. ఇలా కాటన్తో క్లీన్ చేసుకుంటే మన ముఖం మీద ఉండే మట్టి, మృత కణాలు, ధూళి అంతా కూడా క్లీన్ చేస్తుంది. ఇలా అంతా కూడా క్లీన్ చేసుకోవాలండి. చక్కగా మన ఫేస్ అనేది మెరుస్తుంది. ఇప్పుడు మన ఫేస్ అనేది డ్రై అయిన తర్వాత ఈ స్కిన్ వైట్నింగ్ ప్యాక్ని మన ఫేస్ పైన అప్లై చేసుకోవాలండి. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో అయినా వేసుకోండి. నేనైతే ఇలా చేతితో అప్లై చేసుకుంటాను ఈ ఫేస్ ప్యాక్ని. ఆడవారు ఎవరైనా కానీ అందంగా ఉండాలని అనుకుంటారు కదండి. దానికోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెడుతుంటారు. పార్లర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా అలానే మార్కెట్లో దొరికే ఎంత రేట్ అయినా క్రీమ్స్ అనేవి కొనకుండా ఇలా ఇంట్లోనే ఉండే వాటితోనే 10 రూపీస్ ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాక్తో ఈ విధంగా స్కిన్ వైట్నింగ్ ప్యాక్ని అయితే వేసుకొని చూడండి. రిజల్ట్ని చూసి మీరు షాక్ అవుతారు. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మన స్కిన్ పైన. ఏదైనా పండుగలు ఉన్నప్పుడు కూడా మనం ఇలా రెడీ అయితే కనుక చక్కగా అందంగా మన ఫేస్ అనేది మెరిసిపోతుందండి. ఈ స్కిన్ వైట్నింగ్ ప్యాక్ని ఇలా అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ అలానే ఉంచుకోవాలండి. ఒక 5 నిమిషాలు అలాగే ఉంచుకుంటే మన ఫేస్ అంతా డ్రై అయిపోతుంది. అలానే ఇంకొక 5 మినిట్స్ మన ఫింగర్స్తో నెమ్మదిగా ఈ విధంగా స్క్రబ్ చేసుకుంటే స్కిన్ అంతా కూడా చాలా గ్లోగా కనపడుతుందండి. మన ఫేస్ పైన ఉండే ఓపెన్ పోర్స్ అనేవి మాయమైపోతాయి. ఇంకా మన స్కిన్ పైన ఉండే డెడ్ సెల్స్ను రిమూవ్ చేస్తుంది. మన స్కిన్ అనేది చాలా అందంగా చాలా క్లియర్గా కనపడుతుందండి. ఇక ఈ విధంగా మసాజ్ చేసుకొని ఇలా ప్యాక్ అనేది డ్రై అయిన తర్వాత చక్కగా ప్లెయిన్ వాటర్ తోటి నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా కాటన్ తీసుకొని నీళ్ళల్లో డిప్ చేసి ఇలా మన ఫేస్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్న వెంటనే మన స్కిన్కి సోప్ అనేది పెట్టకూడదండి. ఓన్లీ నార్మల్ వాటర్తోనే మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నా ఫేస్ అనేది చూస్తున్నారు కదా ఎంత బాగా తడతడగా మెరిసిపోతుందో. జస్ట్ 1 వాష్లోనే నా ఫేస్ అనేది ఎంత తెల్లగా కనపడుతుందో చూడండి. ఇది ఎంత డార్క్ స్కిన్ పైన వాడినా కానీ చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. మీరు అనుకోవచ్చు, అక్క మీరు తెల్లగా ఉన్నారు కదా మీ స్కిన్ పైన ఎలా తెలుస్తుందని. నాకైతే క్లియర్గా తెలుస్తుందండి. ఒక్కసారి మీరు చూడటమే కాకుండా మీరు స్కిన్ పైన ట్రై చేయండి. రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. అంత బాగా వర్క్ అవుతుందన్నమాట. ఇలాగా ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా ఫేస్ ప్యాక్ని అయితే వేసుకోవచ్చు అనమాట. మన ఫేస్ అనేది చాలా బాగా అందంగా కనిపిస్తుందండి. తెల్లగా కనిపిస్తారు, అలానే అందంగా కూడా ఉంటారండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుందన్నమాట. ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తోటి మీరు సోప్ అయితే పెట్టకూడదు అనమాట అండి. ఇక్కడ చూస్తున్నారు కదా నా ఫేస్ అనేది ఎంత సాఫ్ట్గా క్లియర్గా తెల్లగా ఉందో. మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను అప్లై చేసిన తర్వాత అప్లై చేయకముందు. ఇక ఈ వీడియో అనేది మీ అందరికీ ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.